संस्कार। ओम शांति। से मजबूर कर देते। శ్రమించే సంస్కారం సహజంగా ఉండేదాన్ని కూడా కష్టంగా చేస్తుంది. ఇలా కష్టపడటం వల్ల ధారణ తక్కువైపోయి ధారణ తక్కువగా ఉంటుంది, తక్కువగా అవుతుంది. అప్పుడు పరవశం అయిపోతారు పిల్లలు. బాబా పిల్లల యొక్క ఈ జీవన లీలను చూస్తే దయ కలుగుతుంది బాప్ దాదాకు. ఇలాంటి పిల్లలపై బాబాకు, ఆత్మిక తండ్రికి దయ కలుగుతుంది, జాలి కలుగుతుంది. ఎందుకంటే బాబా యొక్క ఆత్మిక స్నేహం యొక్క గుర్తు బాబా ఏ ఒక్క పిల్లల్లో బలహీనత కానీ లోపం కానీ బాబా చూడలేరు. పరివారంలో ఉన్న ఏ లోపమైనా మీ లోపంగా అవుతుంది. అందుకే బాబాకు అనాసక్తి కాకుండా దయ కలుగుతుంది, అయిష్టం కాకుండా దయ కలుగుతుంది పిల్లలపై. ఆత్మిక స్నేహంతో బాబా పిల్లల లోపాలను, బలహీనతలను చూడలేరు. Day 19. Siddhi Swarup, embodiment of accomplishment, image of compassion. ఓం శాంతి. ఆ వ్యక్తి పరివారానికి స్వాగతం. ఈరోజు అక్టోబర్ 19, సిద్ధి స్వరూపం, ప్రాప్తులు, అలానే కరుణ స్వరూపం. ఈరోజు దాతృత్వ స్వరూపం, ఉదార స్వరూపం. Om Shanti, everyone. Baba has so much love for us.
And that love is strength for us. That ఓం love శాంతి అందరికీ. బాబాకు ఎంతో ప్రేమ ఉంది మనం అంటే. అదే మనకు వరదానం, దీవెనగా అవుతుంది. బాబా తండ్రి, టీచరు బాబా మనకు గుర్తు చేస్తున్నారు. మనకు ఆ అదృష్టం, సంతోషంగా ఉండే అదృష్టం ఉంది మనకి. బాబా చెప్తున్నారు, so our luck is always be happy. మన లక్ ఏంటంటే ఎప్పుడు సంతోషంగా ఉండటం, ఎప్పుడు హ్యాపీగా ఉండటమే మన లక్. ఈ హ్యాపీనెస్ మన ఆరోగ్యానికి మంచిది, Prosperity, మన అలాగే సంపదలకు, ప్రాస్పరిటీకి మంచిది. still have to understand మనం is working అర్థం చేసుకోవాల్సింది ఇంకా that we work hard or బాబా మనం శ్రమ పడాలనుకోరు. but also ఏదైనా ఇబ్బంది, ఏదైనా కష్టంగా ఉన్నా, లేకపోతే ఏదైనా నిర్లక్ష్యంగా ఉన్నా బాబా ఇష్టపడరు. ఎందుకంటే నాకు but then there are some that they have to do it, but Baba said we have to make everything very easy. కొంతమంది మరి చేయాల్సి ఉంటుంది, కానీ అది చాలా సహజంగా చేసేయాలి. మరి ఇది అర్థం చేసుకోవాలి, మన జీవితంలో ఇది ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది. యోగము కూడా మరి ఎందులోనూ టెన్షన్ ఉండకూడదు, అటెన్షన్ మాత్రమే ఉండాలి. మనకి ధ్యాస ఉండాలి, కానీ టెన్షన్ ఉండకూడదు. మరి అప్పుడే అంతర్ముఖంగా చాలా సహజంగా ఉంటుంది, సహజంగా అవుతుంది. మరి కొంతమందికి అలవాటు ఉంటుంది, నిన్న వాళ్ళకు ఏదో చేయమని చెప్పాను, వాళ్ళకి అంతా చెప్పాను, వాళ్ళని ఇది కనుక్కోమని, కానీ అది నేను చేసుకుంటేనే బాగుండేది దీనికంటే అనుకుంటారు. ఓకే, కొన్ని సింపుల్, ఓకే, కొన్ని విషయాలు తేలిగ్గా చేసుకోవాలి, కొన్ని ఏమో క్లిష్టంగా అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడి నుండి మొదలవుతాయంటే మరి ఆలోచన నుండే మొదలవుతాయి. ఆలోచన వేరు, మాట్లాడటం వేరు, చేయటం వేరు, ఇలా ఉంటూ ఉంటారు కొంతమంది. అందరూ మీ జీవితంలో చూసుకోండి, ఎలా కొంతమంది ఆలోచించటం, మాట్లాడటం, చేయటం ఎంత సహజంగా, ఈజీగా చేస్తున్నారో తెలుసుకొని అలవాటు చేసుకోండి. బాబా చెప్తున్నారు అలానే నిర్లక్ష్యంగా ఉండొద్దు. మరి శ్రీమతాన్ని అనుసరించటంలో కానీ, ఖచ్చితంగా ఉండటంలో కానీ ఎప్పుడు నిర్లక్ష్యాన్ని వహించొద్దు, కేర్లెస్గా ఉండొద్దు. So when we take a thought for the day, మరి రోజు కోసం ఒక ఆలోచన, ఒక గుణాన్ని తీసుకుంటే, దివ్య గుణాన్ని, మనకు ఎంతో మంది ఆత్మలు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో పరిసరాలు మనకు వాటిని ఉపయోగించే అవకాశం వస్తుంది. అప్పుడు ఎలా పనిచేస్తుంది మనం చూడవచ్చు. ఆ సంకల్పం, ఆ దివ్య గుణం, మరి ఈ కరుణలోనే ప్రేమ, దయ ఉన్నాయి. ఇది చాలా మంచి గుణం. ఇది మనకు కంఫర్ట్ గానే ఉంటుంది, మన సహయోగం లభిస్తుంది, మద్దతు లభిస్తుంది. కానీ అదంతా స్వయం నుండి మొదలవ్వాలి. నన్ను నేను ఇష్టపడుతున్నానా, నాకు నేనంటే కరుణ ఉందా? మరి ఈ కరుణలో మనం జాగ్రత్తగా చూసుకుంటాం. మన జాగ్రత్తగా ఎలా చూసుకుంటామో అలా మిగతా వాళ్ళని కూడా సరిగ్గా చూసుకుంటాం. కరుణలో ఒక్కోసారి ఇతరులను బాగా చూసుకుంటాం, మన స్వయాన్ని నిర్లక్ష్యం చేస్తాం. అది ఎక్కువ కాలం మనుగడ కొనసాగించటానికి అది ఎక్కువ కాలం చేయలేము. అలా
మరి Even చూడండి బాబా ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా బాబా చాలా సింపుల్ గా చెప్తున్నారు. the wisdom అందులో ఉన్న is whatever is మేధస్సు, అందులో ఉన్న cognitive జ్ఞానం, in that. అందులోనే ఆ సింపుల్ గా చెప్పిన దాంట్లోనే దాగి ఉంది. అందులో So, విజ్ఞత అంతా. we look at Brahma Baba's life was such a బ్రహ్మ balanced బాబా life. జీవితం వంక చూస్తే బ్రహ్మ బాబా జీవితం ఎంతో సమతుల్యత బ్యాలెన్స్డ్ గా ఉండేది. It's not we had ఆ రోజుల్లో we didn't have మేము మధుబనికి వెళ్ళినప్పుడు మా క్లాసులు ఉన్నాయి అని కాదు, ఎక్కువ క్లాసులు కూడా లేవు. పొద్దున మురళి, సాయంత్రం క్లాసు. తర్వాత ఉండే మరి రోజులో అంత కర్మయోగం, సాయంత్రం 1 hour tapasya. 1 గంట తపస్సు. So it was like a lifestyle, ఇదంతా ఒక జీవిత శైలి. services defined differently. ఈ రోజుల్లో అయితే మరి సేవ రకరకాలుగా ఉన్నాయి. ఆ రోజుల్లో సేవ అంటే యజ్ఞం. Once in a while a visitor will come, Baba will say, రోజుకోసారి ఎప్పుడో ఒక విజిటర్ వచ్చేవాళ్ళు, వెళ్ళి వాళ్ళతో మాట్లాడే వాళ్ళం. టూరిస్ట్ విజిటర్ ఎవరో వచ్చేవాళ్ళు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు మాట్లాడేవాళ్ళు. So sometimes it does happen when ఒకసారి అలా జరుగుతూ ఉంటుంది. లోపల ఎలాంటి ఇబ్బంది, స్ట్రగుల్ ఉన్నా మరి అది ప్రేమగా ఉండటానికి, కరుణగా ఉండటానికి తేలిక కాదు. మరి కంపాషన్ అనేది, కరుణ అనేది మన సహజ స్వరూపం. మరి బుద్ధిజంలో కరుణ ఉంటుంది, జైనిజంలో ఉంటుంది కరుణ అనేది. Insects will be killed when they walking with the slippers or shoes. So their compassion. వాళ్ళు ఎలా నడుస్తారంటే మామూలు ఉత్తకాళ్ళతో నడుస్తారు, చెప్పులు వేసుకోకుండా. చెప్పులు వేసుకుంటే ఏమన్నా సూక్ష్మజీవులు నలిగిపోతాయని అంత కరుణ ఉంటుంది. మరి చాలా మంది ఆబు రోడ్డు నుండి మౌంట్ ఆబు వరకు నడుస్తారు. వాళ్ళు కార్లు ఏమి వాడరు, వాహనాలు వాడరు. వాళ్ళ కాళ్ళు ఒక బట్టతో కప్పుకుంటారు, ఎందుకంటే కష్టం కదా అంత దూరం నడవటం. రోడ్డు మీద ఏదైనా ఉంటే అది కాలు గుచ్చుకుంటుంది కదా. కానీ ఇంకెంతో మంది అన్నో విన్నో వాళ్ళు చేస్తారు. బుద్ధిజంలో కూడా ఎన్నో గంటలు సాధన, చాలా కాలం ఎన్నో గంటలు నిరంతరం సాధన చేస్తూ ఉంటారు. వాళ్ళ ముక్తి అంటే, ఎన్లైటన్మెంట్ అంటే రోజులు అలా కూర్చుండిపోవటమే. మరి వాళ్ళకి తెలుస్తుంది, శరీరం వదిలేటప్పుడు కూడా అట్లానే కూర్చుండిపోతారు. వాళ్ళకి తెలియదు మరి శరీరం నుండి ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా. మిగతా వాళ్ళకి గమనిస్తారు అది. మరి ఈ ముక్తి కానీ, ఎన్లైటన్మెంట్ కానీ ఇవన్నీ చాలా కష్టంగానే వస్తాయి వాళ్ళకు బాబాతో పోల్చుకుంటే. బాబా ఏం చెప్తారు? ఓన్లీ వికారాలను త్యాగం చేయండి, శ్రీమతాన్ని అనుసరించండి, నన్ను గుర్తు చేసుకోండి, ఇంత తేలిగ్గా చెప్పేస్తారు. మరి మన మనస్సు అంత కరుణతో ఉన్నప్పుడు అది సహజమైన గుణం. మనం దాతగా అవ్వటము, అలానే జనరస్, ఉదారంగా ఉండటం. నేను ఒక కథ విన్నాను. బ్రహ్మబాబా ఒకరోజు ఒక స్టోరీ, బ్రహ్మబాబా ఒకసారి వెళ్తూ ఉన్నారు, ఒక ఖాళీ ప్రదేశంలో ఉన్నారు. బాబా అక్కడ చాలా మంది దప్పికతో ఉన్నారు. మరి బ్రహ్మబాబా చూసేదంతా అక్కడికి కొంత డబ్బులు పంపించారు. అక్కడ బావులు తవ్వటానికి, అక్కడ వాళ్ళకు అవసరమైన దాహం తీరుతుందని. బ్రహ్మబాబా అలా
అవసరమైన వాళ్లకు సహాయ చేయడానికి తయారుగా ఉండేవాళ్ళు. అది బ్రహ్మబాబా యొక్క వ్యక్తిత్వం. అది అది ఉదార స్వభావం బ్రహ్మబాబా వ్యక్తిత్వంలో ఉంది. అలా ఇది ఎందుకంటే అది ఎంతో ప్రేమతో చేశారు. అది బ్రహ్మబాబా ఒకసారి మౌంట్ ఆబు వదిలి బ్రహ్మబాబా వెళ్ళేటప్పుడు మాతో కలిసి వెనక నడిచేవాళ్ళు. మేము వెళ్ళేటప్పుడు మేము ఎప్పుడైనా విడుకోలు తీసుకుని వెళ్ళేటప్పుడు బ్రహ్మబాబా వెనక్కి వచ్చి వెనక డోర్ దగ్గర నిలబడి అక్కడ నిలబడి చూస్తూ ఉండేవాళ్ళు. పిల్లలు వెళ్ళటం, మరి బ్రహ్మబాబా నిలబడే ఉండేవాళ్ళు. మేము వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తూనే ఉండేవాళ్ళం. బ్రహ్మబాబా ఇంకా నిలబడి ఉన్నారు, ఇంకా అక్కడే నిలబడి ఉన్నారని చూసుకుంటూ వెళ్ళేవాళ్ళం. మరి అది అంతా చాపే కదా. మరి బాబా అయితే తన కంఫర్ట్ తను చూసుకుంటే అలా చేయాల్సిన అవసరం లేదు కదా. మరి ఈ ఉదార స్వభావం అంటే ప్రేమే కాకుండా కొన్ని త్యాగాలు కూడా ఉంటాయి. మరి ఇలా షేర్ చేసుకోవటం కూడా ముఖ్యమే కదా. సరైన సమయంలో పంచగలగటం, ఎవరైతే ఏమైతే కావాలో వాళ్ళకు మన దాంట్లో నుంచి ఇచ్చినా కానీ అది దాతృత్వం, అది మన ఉదార స్వభావం వల్లే కుదురుతుంది. ఒకసారి జానికి 4 గెస్టుల్ని వస్తారనుకున్నారు, కానీ 8 మంది వచ్చారు. మరి ఆహారం సరిపోతుందా లేదా అనుకుంటున్నారు అందరూ. దాది అన్నారు, బ్రహ్మ భోజనం ఎప్పుడు సరిపోతుంది అన్నారు. మరి వండిన దాంట్లో కరెక్ట్ గా 8 పాటలు చేశారు, అది సరిపోయింది. రెండోసారి మళ్ళీ పెట్టకపోయినా ఫస్ట్ సర్వీసే ఫుల్ గా వచ్చింది. మరి అలా ఉదార స్వభావం ఉంటే మీరు దారి కనపడుతుంది. లేకపోతే ముందేమంటామో మీరు వస్తున్నారని మాకు తెలియదు అంటాం. దాంతో వాళ్ళు ఆహారం లేదని వాళ్ళకి అర్థమవుతుంది, వండలేదని. మరి సూక్ష్మంగా కూడా ఈ ఉదార స్వభావం లేకపోతే అది ఆత్మల మీద ప్రభావం పడుతుంది. ఆత్మలపై ఒకసారి భోగును ఆహారం హౌస్లో భోగును ఇస్తూ ఉన్నాం అందరికీ. కొంతమంది ఆత్మలు ఎప్పుడు తిన భోగులో వస్తే వాళ్ళకి బాగా నచ్చేవి, వాళ్ళు కొత్తగా వచ్చినప్పుడు నేను మళ్ళీ అది ఇవ్వనా, ఇంకోటి ఇవ్వనా అని అడుగుతూ ఉండేవాళ్ళు. మళ్ళీ మేము ఇస్తూ ఉండేవాళ్ళం. మరి దాన్ని ఎలా చూస్తాం. మరి ఎవరైనా అంటే రెండోసారి ఇవ్వము అని ఎలా. ఒకళ్ళేమో రెండోసారి ఇవ్వము అన్నారు, రెండో వాళ్ళు అన్నారు ఓకే, రెండో వాళ్ళు అన్నారు తప్పకుండా ఇస్తాను, ఒకసారి అందరికి ఇచ్చిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఇస్తాను, మిగిలితే ఇస్తానని కూడా అనలేదు, వాళ్ళకి ఇవ్వగానే మీకు ఇస్తాను అన్నారు. అలా మరి కొత్త వాళ్ళు కొంచెం అలా అప్సెట్ అవుతారు ఒక్కోసారి వాళ్ళకి రాకపోతే. మరి ఒక్కొక్కళ్ళు వచ్చి అడిగారు, ఇంకొకళ్ళు కొత్త వాళ్ళు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క జవాబు వచ్చింది. ఎవరైతే సరే ఇస్తాము, కొంచెం ఆగండి, వీళ్ళకి ఇచ్చేసిన తర్వాత మీకు ఇస్తాము, నిలబడిన వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీకు ఇస్తాను అన్నగానే వాళ్ళు చాలా కంఫర్టబుల్ గా అయ్యారు ఆ సమాధానం అయిన తర్వాత. మరి మనం ఇచ్చే జవాబులోనే మన యొక్క మనసు యొక్క ఉదార స్వభావం వాళ్ళకి అనుభవం అవుతుంది. అక్కడే కదా మాటలు వచ్చేది. ఎవరైనా అంటే లేదు రెండోసారి ఇవ్వం భోగం అంటే ఎలా, ఒక్కోసారి భోగు ఎక్కువ ఉంటే ఇస్తాం కదా రెండోసారి. ఒక్కోసారి మన వండిన వాటిలో తక్కువ మంది వచ్చిన మనం చేసుకుంటాం, మళ్ళీ అందరికి ఇవ్వటానికే ప్రయత్నిస్తాం. మరి ఈ ఉదార స్వభావం యొక్క
వైఖరిని చూడండి, ఉదార వైఖరిని. రోజుల్లో కూడా మరి మన మాటలు చాలా ప్రేమగా, ఉదారంగా ఉండాలి. Yes, they are able to provide you. సరే, వాళ్ళు And this doesn't show that it involves some ఇవ్వగలరు అనుకున్నప్పుడు వాళ్ళ ముఖంలో ఎలాంటి సాక్రిఫైస్ కనపడదు. sacrifice, love and care. అలాంటి త్యాగం కనపడదు. Our Dadi Janki's generosity was మరి దాది జానకి యొక్క ఉదార స్వభావం కూడా, give class and ఉదారత profound కూడా very good. చాలా బాగుండేది. మరి క్లాస్ ఇవ్వగానే చాలా లోతుగా క్లాస్ ఇచ్చేవాళ్ళు, అన్నీ షేర్ చేసుకునేవాళ్ళు. And you all have seen that how she will get little books printed anytime you మరి go. మీరు చూసే ఉంటారు, మీరు చిన్న చిన్న పుస్తకాలు ప్రచురించి ఆ పుస్తకాలు ఇస్తూ ఉండేవాళ్ళు. ఇది చదవండి, ఇది చదవండి అని ఇస్తూ ఉండేవాళ్ళు. అదే కదా ఉదారత్వం అంటే. She doesn't want that money. She feels souls are served so naturally. ఆత్మలకు సేవ చేయటం చాలా సహజంగా సేవ చేసినప్పుడు వాళ్ళకి ఆలోచనలు వస్తాయి, మనం బాబా బండారానికి కూడా సహాయం చేయాలని అనుకునేవాళ్ళు. As soon as winter comes, she thinks many వింటర్ రాగానే don't have enough warm clothes. మధువనికి వెళ్ళిన వాళ్ళకు వెచ్చటి బట్టలు లేకపోతే తను Anywhere they get పంజాబ్ నుండి, అక్కడి నుండి, ఇక్కడ నుండి ఉలెన్ షాల్స్ అలాంటివన్నీ తెప్పించి బహుమతులుగా ఇస్తూ ఉండేవాళ్ళు. చలి లేకుండా వచ్చిన వాళ్ళకు anyone is cold. అలా ఇస్తూనే ఉండేవాళ్ళు. ఎవరైనా చల్లగా ఉంటే ఇది వేసుకోండి అని చెప్పి చేసేవాళ్ళు. And you know how many hearts are pleased. మరి ఎంతమంది మనసు Hearts open and they become generous too. మనసు దానివల్ల మెచ్చుకొని దాని ద్వారా ఇంకెంత సేవ చేసి ఉంటారో చూడండి. మరి వాళ్ళు కూడా ఇదే చాలా ముఖ్యమైన మంచి క్వాలిటీ. మరి ఆత్మల అవసరాలను చూడగలగాలి మనం. And she will, we really I think of her. I know when we go to Madhu, but that won't be there now. It's only memorial. మధువనంకి వెళ్తే తను లేరు, తను స్మృతి చిహ్నం మాత్రమే ఉంది. కానీ మన అనాది ఆత్మలు మన కోసం ఇలాంటి మంచి ఉదాహరణలు మన కోసం ఉంచి వెళ్ళారు. మరి వాళ్ళను చేసింది తలుచుకోవటం నేను అది అదృష్టంగా భావిస్తాను. మనం ఇంకేం చేయగలగాలనుకుంటాను. Like since young age or when came India, the global hospital began, I always supported, always. మరి జ్ఞానంలోకి వచ్చింది గ్లోబల్ హాస్పిటల్ మొదటి నుండి ఎప్పుడు నేను మద్దతు ఇచ్చేదాన్ని. ఎందుకంటే అక్కడ ఎంతో మంది అవసరమైన వాళ్ళు వస్తూ ఉంటారు అక్కడకు. మరి ప్రతి దాంట్లోనూ అది మన ఆలోచనలు, మన వైఖరి, మన మాటలు, మన చర్యలు. lot of blessings. చర్యల్లో దాతృత్వం, ఉదార స్వభావం ఎంతో ఎంతో ఉన్నతిని కలుగజేస్తుంది. అది మన మనస్ఫూర్తిగా చేయగలుగుతాం. నేను చేయగలను అనుకుంటాం, చిన్నదైనా పెద్దదైనా. మరి ఈ ఆలోచనలు ఉండండి. ఎక్కువ ఈ ఆలోచనలు ఎంత ఎక్కువ ఉంటే అంతగా అది మీ సిద్ధిగా అవుతుంది. So how to be that image of compassion and generosity? If you have compassion, you definitely have generosity. కరుణ, ఉదార స్వరూపంగా ఎలా అవ్వాలి? మరి హిందీలో పుణ్యాత్మ అంటాం. Generally it's like charitable souls, but I said it's like who will do చారిటబుల్ సోల్. one who is generous. ఎవరు పుణ్యం చేసుకుంటారంటే ఎవరికి ఉదార స్వభావం ఉంటే వాళ్ళే పుణ్యం చేసుకుంటారు. Most of the wealthy people, ఉన్నవాళ్ళు, ఎక్కువ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఎంతో కొంత పుణ్యం చేసుకోవాలని చారిటీస్కి ఇస్తూ ఉంటారు. Recently I came to know
like India, who is number 1, 2, 3, and one who is very incognito. ఈ మధ్య నాకు తెలిసింది ఒకటి రెండు మూడు మొదట్లో ఉన్న వాళ్ళు చాలా ధనవంతులు, కానీ గుప్తంగా ఉంటారు. గుడ్డి వాళ్ళకు, స్కూళ్ళకు, వీళ్ళందరి కోసం కోట్లు ఇస్తూనే ఉంటారు. ఎందుకంటే తను ఎంత ఉపయోగించుకుంటారు తన కోసం. Of course, they can keep investing. They do it. It's not their own. మరి వాళ్ళు మళ్ళీ పెట్టుబడి పెట్టుకొని మళ్ళీ పెంచుకుంటూ ఉండొచ్చు. వాళ్ళు చేస్తూనే ఉంటారు, కానీ బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. మరి మానవత్వం కోసం ఏదైనా చేయటం అంటే comes out of compassion, comes out of generosity. కరుణ ద్వారానే వస్తుంది. అది మన ఉదార స్వభావం ద్వారానే వస్తుంది. ఏ మాత్రం కొంచెం ఉన్నా చాలా ఉంది అని వాళ్ళు పంచుకుంటూ ఉంటారు. కొంతమంది పోగు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు భేదవాళ్ళలా కనపడతారు, ఎందుకంటే వాళ్ళకి పంచుకునే అలవాటు ఉండదు కాబట్టి, పోగు చేసుకునే అలవాటు కాబట్టి ఎప్పుడు ఎంత ఉన్నా భేదగానే ఉంటారు. మరి అలాంటి లోభత్వం ఉంటే లోబిగానే ఉండిపోతారు కదా. మరి మీ దగ్గర ఏమున్నా కానీ అది మిగతా వాళ్ళతో పంచుకునేట్టుగా ఉంటే It could be time, it could be energy. ఆ ఉదార స్వభావం మిమ్మల్ని చాలా సంపాదన పరులుగా చేస్తుంది. అది సమయం అనొచ్చు, మీ శక్తి అయినా అవ్వచ్చు. ఉదారంగా అన్ని పంచుకోవాలి. దాని గురించి ఆలోచించండి. మీ మనసు ద్వారా, మీ వైఖరి ద్వారా, మీ మాటల ద్వారా మీరు ఆ ఉదార స్వరూపంగా అవుతారు. ఓం శాంతి. शांति चंद्रू दीदी, ओम शांति चंद्रू दीदी। वैसे तो रोज मिलते हैं, परंतु वैसे अभी मिलना हाँ वही बात है। आपको खुश देख के हम सब बहुत खुश हैं। हाँ हमें भी बहुत खुशी होती है। इतना ऊपर से उतर के बाबा आ गए और इतना हो गया। देखो क्या क्या बातें हो रही है, तो ये भी हाँ बाबा ने तो कितना अच्छा भाग्य दे दिया है ना। हाँ आपको कितना अच्छा वहाँ परिवार है, सब बहनें कितनी अच्छी हैं। बाबा ने घर कितना अच्छा दिया है, अनुभूति कहाँ भी जाओ ना, बाबा ने कितना सुखी रख रहा है ना बाबा। हाँ बस सुख दे दिया है, और क्या चाहिए। और कुछ नहीं चाहिए जीवन में। कईयों को ఎంత సుఖాన్ని ఇస్తున్నారు, ఇంకేం కావాలి జీవితంలో. అందరికీ అన్ని ఉన్న వాళ్ళకి టైం లేదు, కానీ ఇక్కడ అన్ని లభించాయి. ఏదైతే మనం చూడాలో అది చూస్తూనే ఉన్నాము. ఏ విషయం बहुत खुशी हुई आपसे मिलके। అయినా కానీ మిమ్మల్ని కలిసి रोज मिलते हैं, पर्सनली नहीं मिलते। पर्सनली मिलना नहीं होता है। आपको तो बहुत ही कंपैशन है, करुणा भी है, కరుణ ఉంది, దయాభావం చాలా ఉంది, उदारचित भी है आप तो। మీరు చాలా ఉదారచిత్తులు కూడా. कैसे दें क्या दें, మీ మనసులో ఎప్పుడు ఉంటుంది ఎలా ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అని. सभी का सारे अव्यक्ति परिवार की तरफ भी है। अव्यक्ति परिवार की तरफ से बहुत बहुत याद प्यार, बहुत याद పరివారం నుండి చాలా ప్రేమ ప్రియ స్మృతులు. ఓం శాంతి. Thank you, Chandra Didi, for coming in Avekti Parivar and saying hello. So everyone knows that Chandra Didi is from West Coast. She is in San Francisco, and she wanted to come and say hello to Avekti Parivar. So thank you very much. So now let's start. Welcome to Avekti Journey, Sakar Murli. Avekti ప్రయాణం మొదలు పెడదాం. సాకార మురళి. పిల్లలను అలంకరించటం,
జ్ఞానరత్నాలతో. मीठे मीठे बच्चे మధురమైన పిల్లలు यहाँ बैठ करके समझते हैं। కూర్చొని అర్థం చేసుకున్నారు. शिव बाबा आते हैं ఈయనలో శివబాబా వస్తారు. भी करके हमको साथ जरूर ले जाते ఎలా అయినా కానీ మనని మళ్ళీ ठीक है ना। తప్పకుండా ఇంటికి తీసుకువెళ్తారు. సరేనా? అది ఆత్మల ఇల్లు కదా. तो खुशी होती होगी जरूर बच्चों को। మరి పిల్లలకు ఖుషి తప్పకుండా అవుతూ ఉంటుంది. बेहद का बाप आए करके ఎందుకంటే బేహద్దు తండ్రి వచ్చారు మనల్ని సుందరంగా చేసి फिर इसको आ जाते हैं సుందరంగా చేస్తారు అంటారు. యోగ బలం అంటారు, స్మృతి బలం అంటారు. मतलब है कितना టీచర్ మీద ఎంత అయితే నమ్మకం ఉందో पढ़ाई से పిల్లలకు కూడా చదువు ద్వారా అంత మద్దతు ఇస్తారు. बैरिस्टरी हो మరి చదివేటప్పుడు డాక్టర్లు కానీ లాయర్లు కానీ అవ్వటానికి మంచి పరీక్షలు రాయాలి. फलाना बनते हैं మరి తెలుస్తుంది టీచర్ల ద్వారా మేము ఇలా అవుతాము అని. जो बैठे हुए हैं మరి పిల్లలైన మీరందరూ ఇక్కడ కూర్చున్నారు, మీకు తెలుసు కదా టీచర్ ద్వారా మనం ఫలానాగా అవుతామని. जानते हो अच्छी तरह से ఇప్పుడు పిల్లలైన మీకు ఇది బాగా తెలుసు. बाबा टीचर है మన బాబా టీచరు. तो नई बात सुनते हो नहीं हमारा बाबा ఇందులో टीचर है। ఇందులో కొత్త విషయం ఏముంది? బాబా మన టీచరు. बाबा को याद करते हैं మరి ఆ బాబాను మనం గుర్తు చేసుకుంటాం, టీచర్ రూపంలో గుర్తు చేసుకుంటాం. टीच कर करके మనకు बना रहे हैं లక్ష్మీనారాయణలుగా అవ్వటం నేర్పిస్తున్నారు. మరి మనం అలా చూసుకుంటూ ఉండాలి లక్ష్మీనారాయణల చిత్రం వైపుకు. ఇది ఆట, लेकर के घर में ఇది మాయ ఆట. మరి ఇక్కడ ఇంట్లో కూడా మనకు తెలుసు बाबा आया हुआ है మన బేహద్ తండ్రి వచ్చారు మనను ले जाने के लिए వాపసు తిరిగి తీసుకువెళ్ళటం కోసం వచ్చారు, ఇంటికి తీసుకువెళ్ళటం కోసం कोई घर नहीं होता है వచ్చారు. రావణుడికి అయితే ఇల్లు లేదు, घर राम का होते हैं ఇల్లు రాముడికే ఉంటుంది. తండ్రి ఆ ఇంట్లోనే ఉంటారు కదా, రాముడు ఎక్కడ ఉంటారు? మరి పిల్లలకి తెలుసు रहते हैं బాబా వస్తారు. బాబా ఎక్కడ ఉంటారు? శివ బాబా ఎక్కడ ఉంటారు? कहेंगे कहा పిల్లలు మీరు అంటారు పరంధామంలో ఉంటారని చెప్తారు. అవునా? మరి రావణుని ఎప్పుడు బాబా అని పిలవరు కదా. पता नहीं రావణుడు ఎక్కడ ఉంటాడు మనకు తెలీదు. है कोई पता तो मैं ऐसे कहेंगे తెలుసా? रावण ఆ? परमधाम में రావణుడు పరంధామంలో ఉంటాడు అంటారా? నో అనరు. तो उनका जैसे ठिकाना नहीं है అది రావణుడికి ఒక స్థానం అంటూ లేదు, తిరుగుతూనే ఉంటాడు. మరి ఆయన తిరుగుతాడు, మన కూడా మనం కూడా అటు ఇటు తిప్పుతానే ఉంటాడు. మరి మరి ఎవరైనా రావణుడిని గుర్తు చేసుకుంటారా? 5 వికారాలు ఏవైతే ఉంటాయో 5 వికారాలు అటు ఇటు భ్రమింపజేస్తూ ఉంటాయి. ఇది ఎంత డ్రామాలో ఒక ఆటలాగా చదవడం, ఇది చదవండి, అది చదవండి, అది చేయండి అని చదువుతానే ఉంటారు భ్రమలో. మరి బాబా చెప్తున్నారు ఈ చదువు దీన్నే ఇలా భ్రమ చదవటం అంటే భక్తి అంటారు. మరి గాంధీ కూడా అంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు రామరాజ్యం ఉంది, రామరాజ్యం కావాలని అంటూ ఉండేవాళ్ళు. మరి రావణ రాజ్యంలో దుఃఖం ఉంది, రామరాజ్యంలో సుఖం ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సింది. बैठ करके देखते हैं పిల్లలు కూర్చొని వింటున్నారు కదా, చూస్తున్నారు కదా, మరి ఆశ్చర్యంగా చూస్తున్నారు. हमारा शिव बाबा आया हुआ है మన శివబాబా వచ్చారని ఆశ్చర్యంగా రథాన్ని చూస్తున్నారు. बड़ा बाबा है బాబా బాబా వచ్చారు, పెద్ద బాబా వచ్చారు. బాబా వచ్చి చెప్తున్నారు పిల్లలకు. तो ये भी इसमें प्रवेश करके कहते हैं बच्चों ఆత్మలు కూడా చెప్తారు కదా పిల్లలకు. बच्चे अभी लोग तुम्हारे भी
बुद्धि में ఈయనలోకి వచ్చేసి పిల్లలు పిల్లలు అని పిలుస్తూ ఉంటారు. మీ బుద్ధిలో రోహాని తండ్రి, ఆత్మిక తండ్రి ఉన్నారు. ఆత్మిక తండ్రి బుద్ధిలో ఆత్మిక పిల్లలు ఉన్నారు. మన సంబంధం ఇది, మన కనెక్షన్ ఇది మూలవతనంతో ఉంది. ఆత్మ మరి పరమాత్మతో ఉన్న ఆత్మ పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు. మరి మనం వేరు అవ్వం కదా, మనం వేరు ఎందుకు అవుతాము? మనం మన పాత్రలు పోషిస్తున్నప్పుడు మరి ఎందుకంటే ఎంతో కాలంగా బహుకాలంగా పాత్రలు పోషించాం కాబట్టి ఎంతో కాలంగా వేరుగా ఉన్నాము. మరి బాబా చెప్తున్నారు, మీరు ఇక్కడకు ఎవరైతే వచ్చారో చదువుకోవటానికి మీరు ఎప్పటి నుండి పాత్రలు పోషిస్తున్నారు. ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళు మొదట కలిసిన వాళ్ళు, ఎవరైతే మొట్టమొదట కలిశారో వాళ్ళు నన్ను ఇంకెక్కువ గుర్తు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎంత గుర్తు చేసుకుంటారో వాళ్ళు ముందు వస్తారు. మరి తెలిసిందే కదా, మరి ఎక్కువ మందికి తెలియదు, పూర్తిగా ఎవరికి తెలియదు. जोड़ी तो मिलती है जरूर. ఇది పవిత్రతా మార్గం. ఇక్కడ దంపతులు కూడా ఉంటారు. మరి ఇది రహస్యం, ఈ సృష్టి రహస్యం కల్పవృక్షంలో ఇది ఎవరికి తెలియదు. ఇదే చాలా గుహ్యమైన రహస్యం. तेरा शुक्रिया हो, मुझको सहारा देने वाले, ये दिल कहे तेरा शुक्रिया. जमाना जो दे ना सका तूने दिया, मुझको सहारा देने वाले, ये दिल कहे तेरा शुक्रिया. शिक्षिले रूहानी बच्चों पर మధురమైన ఆత్మికమైన పిల్లలకు మాతృపిత బాప్ దాదాకు ప్రేమ ప్రీస్మృతులు. గుడ్ నైట్. Is living in the early days of yoga, right? Be able to listen to Baba, Sakar Baba, Sakar Mama's Murli, and every బాబా మమ్మ మురళి దాది right? So I'm sure you all చెప్పింది అన్ని విన్నాం. and ఇదంతా yes, మీరందరూ నచ్చింది అనుకుంటున్నాను. Diwali coming and దీపావళి వస్తుంది త్వరలోనే. very big festival in India. దీపావళి చాలా పెద్ద పండుగ ఇండియాలో, So యజ్ఞంలో కూడా. on Diwali too. మరి దివాళికి ఏదో ఒకటి కొత్త చేద్దాం. Doing in month of November. మరి నవంబర్లో ఏం చేస్తాము Vikti children, tomorrow is చెప్తాం. Wednesday, so we'll be having Murli class for Vikti children from 5 p.m. to 5:30 p.m. So now let's get our homework and do drill. So I'd like to invite our angel brother, Dev. Welcome. ఏంజిల్ అన్నయ్య దేవుని ఆహ్వానిద్దాం. Om Shanti to all the images of compassion. Om Shanti Didi. కరుణ స్వరూపాలు అందరికీ ఓం శాంతి. నాకు బాగా నచ్చింది మీరు చెప్పారు, కరుణ అనేది స్వయంతో మొదలవుతుంది. స్వయం మీద ప్రేమ, స్వయాన్ని మీద కరుణ, స్వయాన్ని సరిగ్గా చూసుకుంటూ ఉంటే సహజంగానే అది ఆ మిగతా వాళ్ళకు కూడా కనపడుతుంది, మిగతా వాళ్ళ మీద కూడా చూపించగలుగుతాం. అలానే ఉదార స్వభావం గురించి చెప్పారు. మన హృదయం ఉదారంగా ఉన్నప్పుడు మనం మార్గాన్ని ఏదో విధంగా పంచుకుంటూ ఉంటాము. అది ఉదారమైన మనసుతోనే మొదలవుతుంది. మనకు కొంచెం ఉన్న అలా పంచుకోవటానికి మనం చాలా రిచ్ గా ఉంటాము. ఇలా ఉదార స్వరూపాన్ని రేపు ప్రాక్టీస్ చేద్దాం. So the Siddhi image of generosity and the drill ఉదార స్వరూపం, by the soul
ఆత్మైన నేను elevated feelings and elevated good wishes for every soul. శుభభావన శుభకామనలు ప్రతి ఆత్మపై ఉన్నాయి. I am a generous soul నేను ఉదారమైన ఆత్మను, is as powerful as Baba's. I give happiness శక్తివంతమైన బాబా స్మృతిలో ఉన్నాను. my interactions. నా వ్యవహారాల్లో Let's practice సంతోషాన్ని for ఇస్తాను. 4 minutes. Om Shanti. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం కొన్ని నిమిషాలు. ఓం శాంతి. Image of generosity. దాతృత్వ స్వరూపం. I, the soul, have elevated ఆత్మైన నేను feelings and elevated good wishes శుభభావన శుభకామనలు ప్రతి ఆత్మపై ఉన్నాయి. I am a generous soul. నేను ఉదార Awareness is as powerful స్వరూపాన్ని, as Baba's. బాబా అంత శక్తివంతమైన స్మృతి. స్మృతితో కూడిన ఉదార స్వభావం ఉంది. I give happiness through my interactions. నా వ్యవహారాల్లో సంతోషాన్ని ఇస్తాను. I, the soul, have elevated feelings, ఆత్మైన elevated good wishes for every soul. నాకు శుభభావనలు శుభకామనలు ప్రతి ఆత్మపై ఉన్నాయి. I am a generous soul whose నేను awareness is as powerful as Baba's. ఉదారమైన ఆత్మను, నా స్మృతి బాబాతో చాలా శక్తివంతమైన స్మృతి బాబాతో ఉంది. I give happiness through my interactions. సంతోషాన్ని నా వ్యవహారాల ద్వారా సంతోషాన్ని కలిగిస్తాను.
Shanti,